హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఫ్లవర్స్ వచ్చేసి క్లోవ్ బీన్స్ అండి. క్లోవ్ బీన్స్కి సంబంధించినటువంటి ఫ్లవర్స్. వీటిని మనం నైట్ టైంలోనే చూడగలం అన్నమాట. చాలా అందంగా ఉన్నాయి చూడండి. లేత వైలెట్ కలర్లో ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి. చూడటానికి మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. ఇది క్లోవ్ బీన్స్ యొక్క ఆకు అండి. చూడండి, అంటే ఇది ఒక చిక్కుడు జాతికి చెందినటువంటి కూరగాయ. నేను దీన్ని కుండీలో పెట్టుకొని ఇట్లా కర్ర అంటే ఇట్లా ఒక చిన్న బ్రాంచ్ అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే గ్రిల్స్ లోపలే పెట్టుకున్నానండి. బయట పెట్టుకుంటే కోతులు అసలు బతకనివ్వట్లేదు. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ దాన్ని నేనైతే ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను, ఏ కూరగాయని కూడా. అందుకని దీని లోపల పెట్టుకున్నాను. ఈరోజు 2 ఫ్లవర్స్, క్రితం పూసినటువంటి ఫ్లవర్స్ ఇవి. ఇక క్లోవ్ బీన్స్ ఎలా ఉంటాయంటే ఇదిగోండి, ఇది అంటే లవంగం షేప్లో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి కూరగాయ అండి ఇది. చూడండి, ఈ ఫ్లవర్స్ నైట్ టైమే కనపడతాయి కాబట్టి నేను నైట్లోనే వీడియో తీయగలుగుతున్నాను. డే టైంలో ఈ ఫ్లవర్స్ని మనం చూడలేమన్నమాట. ఇంకో క్లోవ్ బీన్ ఇదిగోండి, ఇది. ఈ క్లోవ్ బీన్స్కి క్లోవ్స్కున్నట్టు ఇక్కడ బుడిప కూడా ఉంటుందండి, అందుకనే అట్లా వచ్చిందేమో. మన దగ్గర ఇంతకు ముందైతే ఈ కూరగాయ ఉండేది కాదు, కానీ ఇప్పుడు బ్రకోలీ అని రకరకాల వెరైటీస్ వస్తున్నాయండి కూరగాయల్లో కూడా. ఒకప్పుడు మన దగ్గర పింక్ కలర్ క్యాబేజ్ కానీ అలా ఉండేవి కావు, కానీ ఇప్పుడు ఇంకో మొగ్గ రెడీగా ఉంది. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ని మనం పండిస్తూ ఉన్నాం కదండి. అందులో ఈ క్లోవ్ బీన్స్ కూడా ఒకటండి. లవంగం లాగా ఉందని క్లోవ్ బీన్స్ అని పేరు వచ్చి ఉండవచ్చు. ఇంక ఇప్పుడు మనం దీన్ని ఇలానే ఉంచితే ఈ చివరన ఈ ఉబ్బినటువంటి భాగంలో 4 సీడ్స్ 3 సీడ్స్ వస్తాయండి. ఇదండి క్లోవ్ బీన్స్ గురించి. తీగ ఇలా ఉంటుంది. అక్కడక్కడ దీనికి కొద్దిగా చూపిస్తాను. తీగకి కొద్దిగా వెరైటీగా వచ్చి ఉంటుందండి. అంటే తీగ మీద ఇట్లా ఇక్కడ చూడండి, అట్లా రఫ్గా ఉంటుంది అన్నమాట తీగ మీద అక్కడక్కడ. ఈరోజు అయితే 2 ఫ్లవర్స్ పూసాయండి. ఈ క్లోవ్ బీన్స్ గురించి మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.